అయితే ఏజ్ 50 నుంచి పెరుగుతుందన్నారు. రైట్. ఇది అందరిలోనూ పెరుగుతుందా లేకపోతే కొద్ది మందిలోనేనా? అంటే ఇందాక మీరు హెరిడిటీ ఆర్ జెనెటికల్ అన్నారు, రైట్. వాళ్ళకే పెరుగుతుందా లేకపోతే ఎవరికైనా అవకాశం ఉందా? సి నార్మల్గా అందరికీ పెరుగుతుందండి. ఓవర్ ద ఏజ్ ఆఫ్ 50 అందరికీ పెరుగుతుంది. కాకపోతే ఇది ఎలా పెరుగుతుంది? సో గ్లాండ్ ఇన్సైడ్ పెరుగుతుందా, అవుట్ సైడ్ పెరుగుతుందా? ఇన్సైడ్ పెరిగిందనుకోండి అప్పుడు ప్రాబ్లం, అవుట్ సైడ్ పెరిగిందనుకోండి అలా అంత ప్రాబ్లం ఉండదు. అంతేకాకుండా సో జెనెటిక్గా వీళ్ళకు ప్రీడిస్పోజిషన్ ఉన్నప్పుడు అది ఇన్సైడ్ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది బయటికి పెరగచ్చు, ఇన్సైడ్ పెరగచ్చు. మెయిన్గా ఎక్కువ చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ వీళ్ళ ఫ్యామిలీలో ఉంది. సో కొంతవరకు పెరగడం 50 ఇయర్స్ తర్వాత ఓకే. అంతేగాని చాలా ఎనార్మస్గా పెరిగి చాలా సైజ్ పెరగడం అనేది జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. అంటే మీ ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ మీ బ్లడ్ రిలేటివ్స్లో సిబ్లింగ్స్కి కానీ ఎవరికన్నా ప్రాబ్లం ఉంటే మీలో పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే కంపల్సరీ పెరుగుతుందని కాదు, వీళ్ళల్లో ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు. వీరు ఫిడికస్ హోమియోకి CEO అలాగే చీఫ్ డాక్టర్గా ఉన్నారు. వీరు www.fidicus.com అనే వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటారు. అలాగే వీరిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7997101303.